తులారాశి వారికి జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు సో మీ యొక్క జాతకంలో కెరీర్ మరియు కర్మ మీద డైరెక్ట్గా దెబ్బ కొట్టే 12 ఏళ్లలో ఒక్కసారి వచ్చే ఒక పెద్ద యోగం మొదలవబోతుంది. దేవతల గురువు అయినటువంటి యొక్క గురు గ్రహం అంటే జూపిటర్ అంటే బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చ రాశిలోకి వెళ్తూ పయనం చెందబోతున్నారు. మీకు 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే జాబ్, ప్రొఫెషన్, నేమ్ అండ్ ఫేమ్, కర్మస్థానంలోకి ప్రవహించబోతున్నాడు. ఈ ఒక్క గోచారం వల్ల ప్రమోషన్స్, కొత్త జాబు, గుర్తింపు, శత్రువుల మీద విజయము, ఆదాయము, ప్రాపర్టీ, ఫ్యామిలీ విషయంలో శుభ సమాచారం ఇవ్వబోతున్నారండి. మీ యొక్క శక్తి, మీ యొక్క ఆరా, మీ యొక్క కాన్ఫిడెన్స్ అన్నీ కూడా ఒక లెవెల్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ వీడియోలో గురు గోచారం తులారాశి వారి లైఫ్లో కెరీర్, బిజినెస్, పని వాతావరణం మీద, అదేవిధంగా డబ్బు, ఇల్లు, వాహనాలు, ఫ్యామిలీ మీద, కాంపిటీషన్స్, శత్రువుల మీద మరియు మీ యొక్క మానసిక శక్తి, అదేవిధంగా ఆధ్యాత్మికత మీద ఎలా ప్రభావం చూపించబోతున్నారో వెరీ సింపుల్గా చూద్దామండి. తులారాశికి ఏంటి స్పెషల్ ఏంటి అంటే జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 31, 2026 మధ్యన గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో 10వ స్థానంలో ఉంటున్నారు. జలరాశిలో 10వ ఇల్లు అంటే కెరీర్, ప్రొఫెషన్, సోషల్ స్టేటస్, పబ్లిక్ ఇమేజ్, కర్మస్థానం అంటాం కదా అది. సో తులారాశికి 3 మరియు 6వ స్థానాధిపతి ఈ యొక్క గురుగ్రహం. 3వ స్థానం అంటే ప్రయత్నం, ఎఫర్ట్స్, ధైర్యం, కమ్యూనికేషన్, సోషల్ మీడియా. 6వ స్థానం అంటే జాబు, సర్వీసు, శత్రువులు, కాంపిటీషన్, హెల్త్, డిసిప్లిన్. సో ఈ 2 భావాలకు అధిపతి అయిన గురుడు 10వ స్థానంలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఏమవుతుంది అంటే హార్డ్ వర్క్ ప్లస్ ఫేసింగ్ ఛాలెంజెస్ ప్లస్ రైట్ డైరెక్షన్లో చేసే ప్రయత్నం ఇవన్నీ కలిపి కెరీర్లో మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయండి. మరి కెరీర్ మరి ప్రొఫెషనల్ లైఫ్లో చూస్తే సో ఇందాక అనుకున్నాం 10వ ఇల్లు అంటే కనుక ఒక వృత్తి సంబంధించింది కదా. సో కెరీర్ సెంట్రిక్ అని చెప్తూ ఉంటాం. అంటే ముఖ్యంగా ఇంటెన్స్ ఫోకస్ ఉంటుంది, సీరియస్నెస్ ఉంటుంది. మీరు మీ పని మీద చాలా సీరియస్ అవుతారు. చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్, పీపుల్ ప్లీజింగ్, టైం వేస్ట్ యాక్టివిటీస్ వీటిపైన పేషెన్స్ తగ్గుతుంది. గోల్ ఏమిటో క్లియర్గా డిసైడ్ చేసి దాని మీద ఫుల్ ఫోకస్గా పెట్టాలనే డ్రైవ్ అనేది మీ లోపల ఉంటే వస్తుందండి. అవకాశాలు, ప్రమోషన్లు ఇలా చాలామందికి వస్తాయని చెప్పాలి. సో ప్రమోషన్ అయితేనేమి, రోల్ చేంజ్ అయితేనేమి, బెటర్ పొజిషన్, అథారిటీ, రెస్పాన్సిబిలిటీ పెరగడం లాంటివి స్ట్రాంగ్గా కనిపించే అవకాశం ఉందండి. ఎవరికైతే జాబ్ లేదో వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక కన్సిస్టెంట్గా అప్లై చేస్తూ ఉంటే ఈ కాలంలో జాబ్ దొరికే అవకాశం చాలా బలంగా ఉంటుందండి. ఈ యొక్క గురు గోచారం వల్ల కెరీర్ చేంజ్ కావచ్చు, కొంతమందికి ఇండస్ట్రీ చేంజ్ అనుకుంటున్న వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అంటారు. సో మంచి తలుపు తడుతుంది అని చెప్పవచ్చు. కానీ ప్లానింగ్తో, గైడెన్స్తో డెసిషన్స్ మాత్రం తీసుకోవాలి, గమనించండి. పబ్లిక్ ఇమేజ్, నేమ్ అండ్ ఫేమ్, మీ రిప్యుటేషను, సొసైటీలో మీ గుర్తింపు ఇవన్నీ కూడా